పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిరమిడ్ ఛానల్ ప్రేక్షకులందరికీ పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు పత్రి గారితో వారికున్న అనుభవాలను మనతో పంచుకోవడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అసలు పత్రి సార్ని మీ లైఫ్లోకి ఎలా వచ్చారు? మీరు అసలు సార్ని ఎప్పుడు కలిశారు? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? నేను ధ్యానంలోకి రావడం అయితే 2017లో ధ్యాన మార్గంలోకి వచ్చాను. కానీ ఈ మార్గంలోకి రాకముందే నేను కరుడుగట్టినటువంటి హేతువాదిని, నక్సలిజం పార్టీలో పనిచేసినటువంటి ఒక విప్లవ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తిని అనారోగ్యాల కారణంగా ధ్యాన మార్గంలోకి అయితే రావడం జరిగింది. కానీ వచ్చే సందర్భంలోనే నాకు ఈ ధ్యాన ప్రక్రియను పరిచయం చేసినటువంటి కృష్ణారెడ్డి గారితో అయితే ఒక మాట చెప్పాను, మేడం, నేను ఈ జన్మలో నేను పత్రిజీని గురువుగా అంగీకరించను, మాంసభక్షణ విడిచిపెట్టను. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి ఆహారం మాంసభక్షణ. రెండు, నేను కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాను కాబట్టి గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం అన్నటువంటి అంశాల పట్ల నాకు అపారమైనటువంటి అప్పటికి ఉన్నటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి ఇలాంటి భావాలు లేకపోతే గురువులు అనే దాని మీద నాకు పూర్తిగా సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోవడం వలన ఇంక నేను జన్మలో పత్రిజీని గురువుగా అంగీకరించని చెప్పి నాకు ధ్యానం నేర్పినటువంటి కృష్ణారెడ్డి గారితో కూడా ఒక మాట తీసుకున్నాను. సరే, ఆయన ఏం చెప్పారంటే, పత్రిజీ గారి విషయం పక్కన పెట్టండి, మాంసభక్షణ అనేది మీకు ఎప్పుడు మానేయాలనిపిస్తే అప్పుడు మానేద్దరు. కానీ ఈలోపు మీరు ఏదైతే ధ్యాన సాధన ఏదైతే ఉందో ఈ ప్రక్రియను మాత్రం విడిచిపెట్టొద్దండి. ప్రతిరోజు మీకు ఖాళీ ఉన్నటువంటి టైంలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు మీరు ధ్యాన సాధన చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతో నేను ఏంటంటే నా హెల్త్ బాగోలేదు కాబట్టి మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే నా హెల్త్ సెట్ అవ్వాలి. చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను కాబట్టి నా ఆరోగ్యం సెట్ అవ్వడం కోసం అని చెప్పి నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను. కాబట్టి ఓకే, అయితే నేను గురువుని అంగీకరించను, మాంసభక్షణ విడిచిపెట్టను. కాబట్టి నా యథావిధిగా నా పని ఏదైతే ఉందో అది నేను చేసుకుంటూ పోతాను, ధ్యాన సాధన చేస్తానని చెప్పి ధ్యానంలోకి రావడం జరిగింది. అదే అంత హేతువాదంలో ఉన్న మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారని నాకు ఆ సందేహం. అదే చెప్పాను కదా, చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఏమైందంటే 2019 అక్టోబర్ 29 పత్రిజీ సార్ విజయనగరం వస్తున్నారు. నా మొట్టమొదటి పత్రిజీని కలయిక అదే. 2019 అక్టోబర్ 29న ధ్యాన విజయోత్సవాలు కార్యక్రమం విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సుమారుగా 10-15 రోజుల ముందు నుంచి మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్, ధ్యాన సాధకులు అందరూ కూడా విరివిగా పాంప్లెట్స్ పట్టుకొని ప్రచారం చేయటం, ఫ్లెక్సీలు పెట్టడం, వివిధ ప్రాంతాల్లో సెంటర్లో ఫ్లెక్సీలు పెట్టి ఏర్పాటు చేయటం, అందరినీ ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ చేస్తున్న క్రమంలో నాకు ఒకసారి అనిపించింది, ఎంతమంది ఆయన్ని వెనక తిరుగుతున్నారు కదా, ఆయన రాక 15 రోజుల ముందు నుంచి కూడా ఇంత ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారంటే ఏదో ఉంటుందేమో, నేనేమైనా పొరపడుతున్నానని చెప్పి ఒక ఆలోచన అలా వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ పత్రిజీ గారితో మీకు ఇంచుమించుగా సుమారుగా 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి పత్రిజీ గారు వచ్చాక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ మెయిన్ పర్సన్స్ ఎవరైతే మాట్లాడతారో వారిలో మీరు కూడా ఉండుంటారు బహుశా, నాకు తెలిసి. ఆ ఉంటున్నప్పుడు ఎందుకైనా మంచిది, ఇంత పెద్ద జగద్గురు అని మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి మీరు ఉంటున్న క్రమంలో మీరు నాకు పరిచయం కాబట్టి నేను అక్కడికి వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఆ సెల్ఫీలో పత్రిజీ గారు ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ జగద్గురువు, ధ్యాన గురువు పత్రిజీతో నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కదా సార్ అని చెప్పి కృష్ణారెడ్డి గారిని నేను అడగడం జరిగింది. కానీ ఆయన ఏం చేశారంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి ఒక 2 నిమిషాలు చూసి, పత్రిజీ గారు మీతో మాట్లాడతారండి అని చెప్పన్నారు. నాకేమనిపించిందంటే, అసలు పత్రిజీ గారు నేను చూడడమే మొదటిసారి, వేలాది మంది వస్తారని చెప్పి వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు, ఒకటి. రెండు, నేను కరుడుగట్టినటువంటి హేతువాదిని, ఏ రోజు కూడా దేవుడు దెయ్యం అంటే నమ్మే వ్యక్తిని కాదు. అలాంటి నాతో ఫస్ట్ టైమే పత్రిజీ గారు మాట్లాడడం ఏంటి అంటే, కృష్ణారెడ్డి గారు ఏదో నాకు బూస్టింగ్ ఇవ్వడం కోసం చెప్తున్నారని చెప్పి మళ్ళీ నవ్వుతూ ఉన్నాను అన్నమాట. సార్ జోక్ కాదు సార్, ఒక సెల్ఫీ తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటే పత్రిజీ సార్తో నాకు కల్పించండి అని చెప్పన్నాను. మళ్ళీ ఆయన రిపీట్ చేశారు, అదే లేదు పత్రిజీ గారు మీతో మాట్లాడతారా ఆ రోజు అని చెప్పి. సరే అని చెప్పి కార్యక్రమానికి వెళ్ళిపోయాం. కార్యక్రమం రోజు అయితే మధ్యాహ్నం 2ంటికి, సాయంత్రం 5ంటికి పత్రిజీ సార్ వస్తారంటే మధ్యాహ్నం 2 గంటలకి నేను హాల్ దగ్గరికి వెళ్ళి, ఆనంద గజపతి ఆడిటోరియం హాల్ దగ్గరికి వెళ్ళి మొత్తం మా బంధువులు, చుట్టాలు అందరూ, ఎందుకంటే అప్పటికే నేను ధ్యాన ప్రచారం, అది ధ్యానం కోసం కొద్ది హెల్త్ సెట్ ఇదంతా ఉంది కాబట్టి ఏదో మంచి మార్గంలో ఉన్నాను, మిగతా మా వాళ్ళని కూడా రప్పిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో మా వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి అక్కడ రప్పించుకుంటున్నాను. అంటే మీకు ధ్యాన విద్య మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది, దాని మీద నమ్మకం ఉంది, కాకపోతే దాన్ని నేర్పించిన గురువు గారి మీద ఇంకా కుదరలేదు. అయితే ఆ రోజు ఏమైందంటే, సాయంత్రం 5 అయింది. ఈ లోపు రామలక్ష్మణులు, మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు వచ్చారు. డయాస్ మీద కొద్దిసేపు వాళ్ళు ఏదో ఆ ధ్యాన ప్రక్రియ కోసం చెప్పాల్సిన విషయాలు కొన్ని చెప్పారు. అప్పటికే హాల్ నిండిపోయింది, ఫుల్గా క్లిక్కిరిసిపోయింది హాల్. లేకుండా ఇసుక పోస్తే రాలన్నటువంటి జనం, అంత జనం వచ్చున్నారు. ఇంత జనంలో నేను అప్పుడు అనుకున్నాను, అంటే కృష్ణారెడ్డి గారు నాకు బూస్టింగ్ ఇచ్చారు నిజంగాను. ఇన్ని వేల మంది ఉన్నటువంటి జనంలో నేనెవరినో అసలు పత్రిజీ గారికి పరిచయం లేనటువంటి వ్యక్తితో నాతో ఆయన ఏం మాట్లాడతారో అనుకున్నాను. ఈలోపు ఆ టైం వచ్చింది, పత్రిజీ గారు రానే వచ్చారు.
వస్తూ గ్యాలరీలో ఇటు అటు జనాలు కూర్చున్నారు. మధ్యలో గ్యాలరీలో నుంచి ఆ సెంటర్లో వే ఉంది. ఆ వేలో తిన్నగా డయాస్ మీదకి వెళ్ళిపోయారు ఆయన. ఆ జనాల్లో ఎక్కడో నేను కూడా కూర్చున్నాను. డయాస్ మీద ఆయన కూర్చొని 2 hours ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే ధ్యానం కూడా ఒక 1/2 hour ధ్యానం చేయించారు. అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఆయన. వెళ్ళిపోతూ గ్యాలరీలో లాస్ట్ చైర్లో వచ్చి లాస్ట్ బెంచ్లోకి వచ్చేసరి కూర్చుని పోయారు ఆయన. ఈలోపు ఉన్న జనాలంతా కూడా ఎవరి కాళ్ళు లేసి అందరూ కూడా లైన్లో ఆ గ్యాలరీ ఆయన పక్క నుంచి అలా వెళ్తుంటే అందరూ కూడా నమస్కారం పెడితే ఆయన కూడా నమస్కారం పెట్టి ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో నేను కూడా అందులో వచ్చున్నాను. నేను నా మిస్సెస్ కూడా ఇద్దరం కూడా అందులో ఉన్నాం. మేము కూడా దగ్గరలోకి వెళ్ళాం. వెంటనే పత్రి సార్ని చూసి ఇలా నమస్కారం పెడితే ఆయన నా కళ్ళల్లోకి చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి అన్నారు. ఏం లేదు సార్, నాకు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కోసమని కృష్ణారెడ్డి గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చి ఇప్పటికి ఇంచుమించుగా 2 years అవుతుంది. 2 yearsలో నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను. ఆరోగ్యపరంగా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పాను. ఇంకా చెప్పండి అన్నారు. ఇంకేం చెప్పాలో అర్థం కాక నా మిస్సెస్ని కూడా పరిచయం చేశాను. తను సుజాత, నా మిస్సెస్ సార్. తనకు కూడా సర్వికల్ స్పాండిలైటిస్ ఉండేది. ఈ సర్వికల్ స్పాండిలైటిస్ కోసం విజయనగరంలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరికీ చూపించాం. మెడిసిన్స్ అయితే ఇచ్చారు కానీ ఎక్కడ క్లియర్ అవ్వలేదు. చివరాఖరికి ఏంటంటే ఒక బెల్ట్ మెడకి పెట్టుకొని బెల్ట్ పెట్టుకోవడం తప్పించి మెడిసిన్స్ అయితే మీరు వాడాల్సినవన్నీ వాడేశారమ్మా, ఇంకేం వాడటానికి లేవని చెప్పి ఒక బెల్ట్ ఇచ్చారు. తను ఆ బెల్ట్ పెట్టుకుని కూర్చొని ఉండేది. ఇప్పుడు ఈ మెడిటేషన్లోకి వచ్చాక తను కూడా క్లియర్ అయింది సార్ ఒకసారి అని చెప్పి మా మిస్సెస్ని పరిచయం చేశాను. వెంటనే ఒక చెయ్యి నా చేతిలో సెకండ్ ఇచ్చి ఉంది పత్రి సార్ది, ఇంకో చేతితో ఆమె చేయి తీసుకున్నారు. అంటే నా భార్య నా 2 చేతులు, నా 2 చేతులు, మా 2 చేతులు ఆయన 2 చేతుల్లో ఉన్నాయి. ఇలా 2 చేతులు ఊపుతూ చెప్పండి అన్నారు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక నవ్వు ముఖం పెట్టి ఊరుకున్నాను. అప్పుడు ఆయన అన్నారన్నమాట, అంటే మా మిస్సెస్ చేయి విడిచిపెట్టి ఇలాగా ఒక ఫ్రెండ్లీగా ఒక స్నేహితుడిని ఎలాగైతే ఇలా సరదాగా ఇలాగా టచ్ చేస్తాం, అలా టచ్ చేస్తూ గత జన్మలో 70 సంవత్సరాలు ధ్యాన సాధన చేసావయ్యా నువ్వు, ఆ ధ్యాన అనుభవాలు పంచడానికి వచ్చావు, ఈ ధ్యానాన్ని నువ్వు అందరికీ పంచు, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, గత జన్మలో 70 సంవత్సరాలు ధ్యాన సాధన చేయడం ఏంటి, ఇది నిజమా కాదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఏదైనా ఒక గురువు మరి చెప్పారు కాబట్టి చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంఘటన 2019 అక్టోబర్ 29ని జరిగితే నవంబర్ 4వ తారీఖున కేవలం 5 రోజులు వ్యవధిలో మా సొంత గ్రామంలోనే నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. ఇది నా మొట్టమొదటిసారి పత్రి సార్తో నా కలయిక అన్నమాట. చాలా బాగుంది సార్. అసలు అంటే గురువు కన్నా ముందు గురువు నేర్పించిన విద్యను అందుకున్నారు మీరు. అవును మేడం. తర్వాతే గురువుని కలిసారు మీరు. అవును. గురువుని కలిసి గురువుతో సాంగత్యం అనేది మీకు స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఓకే సార్, చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది సార్ మీ జర్నీ. ఇంకా అప్పటి నుంచి మీరు ఎలా సార్? అప్పటి నుంచి మరి ఏం జరిగిందో తెలియదు నాకైతే మేడం. ఏదో ఒక మిరాకిల్. ఆయన చేతి స్పర్శ ఎప్పుడైతే నాకు తగిలిందో ఆ కర స్పర్శతోనే నాలో ఉన్నటువంటి నా జ్ఞానం కూడా కొద్ది మలుపు తిరిగింది. అంతవరకు నేను ఏదైతే ఈ జగత్తు బయటికి కనిపిస్తున్నటువంటి దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచమే సత్యం, ఈ శరీరం కంటికి కనిపిస్తున్నటువంటి ఈ శరీరమే సత్యం, ఈ రెండు తప్ప ఇంకేం లేదు అనుకున్నటువంటి నాకు ఇది కాదు, ఇంకా దీన్ని నడిపిస్తున్నటువంటి శక్తి వేరే ఏదో ఉంది, దానికోసం తెలుసుకోవాలన్నటువంటి అన్వేషణ నాలో ప్రారంభమైంది. ఆ అన్వేషణతో అక్కడి నుంచి పత్రిజీ గారు రాసినటువంటి బుక్స్ కానీ, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు రాసినటువంటి అనేక బుక్స్ తిరగేయటం, అలాగే ధ్యానం క్లాసులకు వెళ్తుండడం ఇలా జరుగుతుండేది. క్రమేపీ రోజు రోజుకి ఏమైందంటే, ఒకప్పుడు పత్రిజీని గురువుగా అంగీకరించను అన్నటువంటి నేనే పత్రిజీకి సరెండర్ అయిపోయాను నేను పూర్తిగా. ఇంకా ఆయన తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఒక రకంగా నాకు చెప్పాలనుకుంటే, నేను చాలాసార్లు క్లాసుల్లో కూడా మాట చెప్తుంటానండి, మనకి అందరికీ తల్లిదండ్రులు ముందు ప్రధానమని చెప్తుంటారు. కానీ నేనేమంటానంటే, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భౌతిక శరీరానికి మాత్రమే జన్మనిచ్చారు. ఈ భౌతిక శరీరం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చాక మట్టిలో కలిసి కాలి బూడిదైపోక తప్పదు. ఇంకా తల్లిదండ్రులతో మనకి రుణం తీరిపోయినట్టే. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే వేరే తల్లిదండ్రులు వస్తారు తప్పించి వీళ్ళతో అయితే అయిపోయినట్టు ఇంకా. కాబట్టి వీళ్ళు కాదు మనకు ప్రధానం. భౌతిక శరీరానికి జన్మనివ్వడం కాదు, ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించి ఈ జన్మలో ఎలా జీవించాలో, నెక్స్ట్ జన్మలో మంచి జీవితం కావాలనుకుంటే ఈ జన్మలో మనం ఎటువంటి ప్రక్రియలు చేయాలి, ఏం చేయకూడదు నేర్పి మనకి పునర్జన్మను ప్రసాదించినటువంటి గురువే ప్రధానమైనటువంటి దైవం అని చెప్పి, తల్లిదండ్రుల కన్నా ఆ గురువే ఎక్కువ అని చెప్పి నేను అర్థం చేసుకోగలిగాను ఆ తర్వాత క్రమంలో. అంతే అండి. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకి భౌతిక జన్మనైతే ఇస్తారు, ఇచ్చి వాళ్ళు భౌతికంగా మనకున్న అవసరాలన్నీ తీరుస్తారు. వాళ్ళు భౌతికంగా మనకు వచ్చే సమస్యల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనకి చేతనైనంత వరకు వాళ్ళ చేతులను పెట్టి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ భౌతికంగా వచ్చే సమస్యను మనకి వాళ్ళు ఎదురుపడి వాళ్ళు తీర్చే కన్నా, ఒక సమస్య అది మానసికంగా వచ్చినా భౌతికంగా వచ్చినా ఎలా వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే జ్ఞానాన్ని గురువు ఒక్కరే ఇవ్వగలరండి. అవును మేడం, కరెక్ట్. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. తర్వాత సెకండ్ టైం మళ్ళీ పత్రిజీ గారికి నాకు జరిగినటువంటి ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఓపెనింగ్కి పత్రి సార్ వచ్చారు. ఆ రోజు ఆ కార్యక్రమానికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే, పత్రి సార్ ఆల్రెడీ వచ్చారు.
వచ్చి అక్కడ కూర్చున్నారు, అంటే డయాస్ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన ఏమవుతుందంటే ప్రేక్షకుల్లో అందరిలో జనాల్లో అందరిలో డయాస్ కింద మేము కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏమైందంటే పత్రి సారు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు పత్రి సార్ ఇంకా ప్రారంభించలేదు ఆయన ప్రసంగం. ఈలోపు పత్రి సార్ ఏంటంటే ఇలాగ గడ్డం నిమురుకుంటూ ఎదురుగా ఫస్ట్ లైన్లోనే నేను కూర్చున్నాను. సుమారుగా 20 మినిట్స్ ఆయన కంటిన్యూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా గడ్డం నిమురుకుంటూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టడం చూడడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం నాకు ఏమనిపించిందంటే పత్రి సార్ ఎందుకు అలా చూస్తున్నారు, నేను కూడా అలా చూద్దాం, ఆయన ఎంతసేపు చూస్తే అంతసేపు నేను చూద్దాం లోపల అనిపించి ఒక 5-10 నిమిషాల వరకు చూశాను. అలాగా చూశాక మళ్ళీ నాకు అనిపించింది ఆయన అంటే జగద్గురువు, అలా చూస్తున్నారంటే ఏదో కారణం ఉంటుంది, నేను అలా చూడకూడదని చెప్పి మళ్ళీ నా కళ్ళు ఇలా పక్కకు తిప్పుకొని కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇలాగ ఆయన వైపు చూస్తే అలాగే చూస్తున్నారు. మొదట ఎలాగైతే చూశారో అలాగే చూస్తూనే ఉన్నారు. ఇది 20 నిమిషాలు జరిగింది. జరిగిన తర్వాత అయిపోయింది. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నెల్లిమర్ల మా బృందావన వ్యాలీ కృష్ణారెడ్డి గారు నాకు ఎవరైతే ధ్యాన ప్రక్రియ నేర్పించారో వాళ్ళది బృందావన వ్యాలీ వెంచర్ అది. ఆ వెంచర్లోకి వచ్చి కలిసిన తర్వాత కృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే ఆయన అక్కడ కూర్చున్నప్పుడు నా వెనక మాల కూర్చున్నారు. ఆయన పత్రి సార్ నా కళ్ళల్లో కలిపెట్టి చూస్తున్న విషయం ఆయన నా వెనక కూర్చున్నారు కాబట్టి ఆయనకి కనిపిస్తుంది, కానీ నేను ఆయన్ని చూసిన విషయం ఈయన కనిపించదు, నేను వెనక్కున్నాను కాబట్టి. ఈయన ఏమనుకున్నారంటే నేను చూడలేదు గమనించలేదు అనుకొని నాకు అక్కడ బృందావన వ్యాలీలో కూర్చోబెట్టి, సార్ మీరు నేను గమనించారో లేదో పత్రి సార్ సుమారుగా ఒక పావు గంటకు పైన మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా గడ్డం నిమురుకుంటూ చూశారంటే, అవును సార్ నేను చూశాను, నేను కూడా ఒక 10 నిమిషాలు చూశాను, అంతకన్నా ఆయన వైపు చూడలేకపోయాను. తర్వాత కళ్ళు తిప్పి మళ్ళీ చూస్తే అలాగే చూస్తూనే ఉన్నారు, కానీ ఎందుకు అలా చూసారో నాకు అర్థం అవ్వలేదు. అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే గురువులు అలా చూసారంటే ఈ కారణాలు ఉంటాయి, అనేక రకాలైన కారణాలు ఉంటాయి. అందులో ఒకటి అయ్యి ఉండొచ్చు మీ కర్మలు, గత జన్మల్లో ఉన్నటువంటి కర్మలు ఏమైనా ఆయన ఆ ఎనర్జీ ద్వారా, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ద్వారా మీ కర్మల్లోనే కడిగి ఉండొచ్చు. లేదా మీరు ఏదైతే ధ్యాన ప్రచారం చేయాలని ఉవ్విల్లురుతున్నారో, రాత్రి పగులు ధ్యాన ప్రచారం కోసం తప్పిస్తున్నారో, దానికి మీ ఎనర్జీ చాలకపోతే దానికి ఆయన ఎనర్జీ కూడా మీకు జోడించి ఇచ్చి ఉండొచ్చు. ఏదైనా ఒక గురువు, సద్గురువు, ఒక మంచి గురువు తన శిష్యుడి వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగా చూశారంటే ఏదో ఒక మంచి ప్రక్రియ జరిగి ఉంటుందని చెప్పి ఆయన అనడం జరిగింది. కానీ అదే సందర్భంలో నేను గమనించాను, ఆ రోజు నుంచి నా జీవితంలో అనూహ్యమైనటువంటి మలుపు ప్రారంభమైంది. ఇంకా అక్కడి నుంచి నేను ఏదైతే కొద్దిగా అంతకుముందు ఉన్నటువంటి కొద్ది రాజకీయాల్లో కొద్ది పిచ్చిగా తిరిగేవాడిని, యూనియన్లో తిరిగేవాడిని, ఇంక ఇవన్నీ కూడా నాకు అసలు సంబంధం లేనటువంటి విషయాలుగా ఆ రోజు నుంచే మారిపోవడం జరిగింది. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక ధ్యాన ప్రచారం, నా ఆధ్యాత్మిక జీవితం, నా కుటుంబం కానీ ఇంకెవరిని కూడా నాకు ఎవరు పరిచయం ఉన్నా, ఎవరు కనిపించినా, పరిచయం అయినా మొట్టమొదటి నేను వాళ్ళతో మాట్లాడితే చెప్పేది ఏంటంటే ధ్యానం చేయండి అని చెప్పడం మొదలుపెట్టడం జరిగింది. అదే సందర్భంలో పుస్తకాలు చదవటం కొద్దిగా ఎక్కువైంది. నైట్ టైం కూడా రాత్రి 12-1 గంటకి ఎందుకు మెలకు వస్తుందో తెలియదు, ఎవరో లేపినట్టు మెలకు రావటం. ఆ టైంలో గంటన్నర మళ్ళీ నైట్ టైం కూడా మిడ్ నైట్లో కూడా మెడిటేషన్ చేసుకొని మళ్ళీ పడుకుంటే నిద్ర పట్టడం. ఇలాంటి అనుభవాలు నాలో ప్రారంభమయ్యాయి. ఈ అవుతున్నటువంటి క్రమంలో నా ధ్యాన ప్రచారంలో కూడా అద్భుతమైనటువంటి స్పందన, అంటే వినేవాళ్ళు, కొత్తగా ధ్యానంలోకి వచ్చేవాళ్ళు కానీ దాంతో ధ్యానంలోకి మారటం, ఆ క్లాసులు విని మారటం ఇవన్నీ జరగటం జరిగింది. అంటే ఆయన నాకు తెలిసి నాకు ఏదైనా శక్తిని ట్రాన్స్ఫర్మేషన్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది మేడం. అది అంటే సార్ జనరల్గా పత్రి సారు దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉండేవారు. అంటే కొంతమందిని కొడుతూ ఉండేవారు, కొంతమందిని తిట్టడం అనని. అలా ఎప్పుడు సార్ని చూసినప్పుడు మీకు భయం కానీ ఏం వేయలేదండి? వాస్తవంగా చెప్పాలంటే నిజానికి నేను చెప్తున్నాను, పత్రి సార్కి ఎప్పుడు దగ్గరగా నేను వెళ్ళలేదు. భయం, ఎందుకంటే ఆయన కొడతారనే భయం. రెండోది ఎందుకంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాం, పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని ఇంకా సంతరించుకోలేదు. తెలుసో తెలియక ఆయన సమక్షంలో ఏదైనా కొద్దిగా తప్పుగా ప్రవర్తించి ఉండుంటే గురువుతో మళ్ళీ ఆయన కొడతారనే భయం ఉంది కాబట్టినే దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. కానీ 1-2 సార్లు ప్రకృతి వ్యాలీలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మనకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ప్రకృతి వ్యాలీలో మన్యసీమ మహాకరుణ ధ్యాన మహాచక్రం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో ఏమైందంటే ఒకసారి మా పాప కూడా ఆ కార్యక్రమాలకు మా ఫ్యామిలీ అంతా వెళ్తుంటాం. ఇంకా మా పాప కూడా ఒకసారి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది ఆయన భోజనాలు వడ్డిస్తున్నారు మధ్యాహ్నం టైంలో. మా పాప పత్రి సార్తో ఫోటో కావాలని నన్ను అడిగింది. నాకేంటంటే చెప్పాను కదా పత్రి సార్ దగ్గరికి వెళ్ళడం అంటే భయం అని. నేనేంటంటే వద్దమ్మంటే మేమిద్దరు ఇలా డిస్కస్ చేస్తాను. పత్రి సార్ అక్కడ వడ్డిస్తూ ఇలాగన్నారు అన్నమాట, అంటే మీ పాప అని చెప్పి అడిగారు. అడిగితే అవును సార్ అన్నాను. ఇలా పిలిచారు. అప్పుడు పాప దగ్గరికి వెళ్తే పాపను దగ్గర పెట్టుకుని ఇలా తల మీద చేయి పెట్టి ఫోటో తీసుకున్నారు కూడా. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలే తప్పించి పత్రి సార్ దగ్గరికి వెళ్ళడం అయితే లేదు. చివరిగా ఆఖరి అనుభవం ఏంటంటే పత్రి సార్తో దగ్గరగా ఉన్నదంటే ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో అక్కడ జరిగినటువంటి మహాకరుణ ధ్యాన మహాచక్రంలో 7-8 తారీఖులు, అంటే 2 తారీఖు నుంచి 11 వరకు జరుగుతుంటాయి. అందులో బహుశా 7 లేదా 8 తారీఖున జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి ఆయన చేతుల మీదుగా సన్మానం చేసుకున్నాను. అదే వేదిక మీద పత్రి సార్ ముందే డైరెక్ట్గా డయాస్ మీద పత్రి సార్ వీళ్ళందరూ ఉంటుండగా నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ధ్యానంలోకి నేను మొట్టమొదటి వచ్చేటప్పుడు నాకున్నటువంటి నా జ్ఞాన పరిమితమైనటువంటి జ్ఞానంతో నేను ఉన్నాను కాబట్టి ఆ రోజు పత్రి సార్ ఎవరో నాకు తెలియక
ఈ పత్రి సార్ని జన్మలో గురువుగా అంగీకరించునని చెప్పినటువంటి నేనే అదే వేదిక మీద పత్రి సార్ ఉంటుండగానే చెప్పాను, ఈ జన్మలో పత్రి సార్ని గురువుగా అంగీకరించాలని నేను చెప్పాను. ఈరోజు నా మనస వాచ కర్మణ పత్రి సార్కి సరెండర్ అయ్యాను. ఆయన ఏదైతే ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక ధ్యాన ప్రక్రియని ప్రపంచానికి అందించాలని ఉవ్విలూరుతున్నారో ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక నా ప్రణాళికగానే స్వీకరించి నేను ఈ ధ్యాన ప్రచారంకి అంకితమై పనిచేస్తున్నానని చెప్పి అదే వేదిక మీద చెప్పడం జరిగింది. అయితే నేను పత్రి సార్ని చూడలేదు అప్పుడు, అంటే డయస్ మీద ఉన్నారు, ఆయన పక్కన ఉన్నారు, నేను ఎలా మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఏంటంటే మన పత్రి సార్కి దగ్గరగా ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మన ఎవరైతే అన్నమయ్య, మనకు అన్నమయ్యగా చెప్తుంటారు కదా, కేశవరాజు గారు, వీళ్ళంతా తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి మీ ఫోన్ నెంబర్ కావాలండి, మీరు మాట్లాడుతున్న మాటలు పత్రి సార్ విన్నారు, చాలా అంటే మామూలుగా వినలేదు, ఆనందభరితులు అయిపోతున్నారు మీరు మాట్లాడుతుంటే ఆయన విని, మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకోమన్నారు, తర్వాత మీకు పిఎంసీలో అవసరమైతే మీ ఇంటర్వ్యూస్ అవి ఇవ్వాల్సి ఉంటుంది, మీ అనుభవాలే చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, అంటే శిష్యుడి మీద ఒక గురువు తాలూకు వాత్సల్యం ఎంత ఉంటుంది, అంటే నేను మాట్లాడుతుంటే ఆయన అంత పొంగిపోయారంటే, అంటే పుత్రుడు పుట్టేటప్పుడు తండ్రి సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ పుత్రుడు ప్రయోజకుడు అయితే తండ్రి ఆనందిస్తాడని ఏదైతే చెప్తారో అది అంతకన్నా ఎక్కువ గురువు ఆనందిస్తున్నాడు, నా శిష్యుడు తయారవుతున్నాడు అన్నటువంటి ఆనందాన్ని గురువు అక్కడ క్లియర్గా ఆయన దీంట్లో చూపించారు, ఆనందాన్ని చూపించారు ఆ వేదిక మీద అనేది నేను అనుకున్నాను. ఆ రోజు నుంచి కూడా పూర్తిగా పత్రి సార్ సరెండర్ అయ్యి ఇంకా నా జీవన విధానంలో కూడా కేవలం భుక్తి కోసం ఏదైతే చేయాలో కొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేస్తున్నప్పుడు కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే నా ధ్యాన ప్రచారం, ఆధ్యాత్మిక ప్రచారం, ధ్యాన ప్రచారం చేయాలన్నటువంటి తపనతో నేను ప్రయత్నం చేస్తున్నాను. అదే క్రమంలో నేను వచ్చి కేవలం 6-7 సంవత్సరాలు అయినప్పుడు కూడా ధ్యాన మార్గంలోకి ఈ తక్కువ టైంలో ఆంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో వన్ డే వర్క్షాపులు కూడా నేను చేయడం జరుగుతుంది. అలాగే సుమారుగా ఒక 80 నుంచి 90 వరకు జూమ్ క్లాసులు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా నాకు తెలిసి అయితే నా ద్వారా మార్పు జరిగినటువంటి వాళ్ళు ఒక 1000 మంది వరకు ధ్యానంలోకి వచ్చి ఉంటారు, సుమారుగా ఒక 500-600 మంది వరకు కూడా శాకాహారులుగా మారి ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను మేడం. చాలా బాగుంది సార్ మీ జర్నీ పత్రి సార్తో. అంటే జనరల్గా సార్ కూడా అందరినీ కొట్టడం తిట్టడం అనేది ఇప్పుడు మీరు అన్నారు చూడండి సార్, నాకు సార్ అలా నా వైపు చూస్తుంటే నాకైతే ఏదో ఎనర్జీ పాస్ అయినట్టుగా, నిజంగానే నా కర్మలు ఏమైనా పోయాయి అన్నట్టుగా అనిపించాయి. ఆ రోజు తర్వాత నుంచి నా జీవితం ఇంకొక రకంగా ఉంది అని. సో సార్ ఈ కొట్టడం తిట్టడం అనేవి కూడా అందులో ఒక పాత్రగానే చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎవ్వరు కూడా చాలా మంది అంటారు పొరపాటున సార్ ఎవరైనా ఉన్నప్పుడు ఏమైనా అన్నా సరే తర్వాత ఆ మరుక్షణంలోనే సార్ చూపించే ప్రేమ అంటే చాలా బాగుంటుందంట. మళ్ళీ సారే పిలిచి దగ్గరుండి వడ్డించి అసలు ఏం జరగనట్టే ఉంటారంట సారు, అసలు అంతే జరిగినా కూడా. అంటే నాకు అనిపించింది, అంటే ఒక తల్లి ప్రేమ అయితే ఎలా అయితే ఉంటుందో పత్రి సార్ ప్రేమ కూడా అలానే ఉంటుంది. మన తల్లి కూడా చూడండి, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న చేస్తే అమ్మ అప్పటికప్పుడు తిడుతూ ఉంటుంది, మరీ మనం కోపం తెప్పిస్తే కొడుతూ ఉంటుంది కూడా ఒక దెబ్బ. సో సార్ని కూడా అలాంటి క్వాలిటీస్తోనే చాలా మంది చూసారండి. సో మీరు కూడా అలానే జర్నీ చేశారు. అయితే నేను విన్నాను సార్ మీకు బౌల్ మెడిటేషన్ వచ్చానని, మరి సార్ ముందు ఎప్పుడైనా ప్లే చేశారా సార్? అది సార్ ముందు ప్లే చేసే అవకాశం అయితే రాలేదు మేడం నాకు, కానీ చాలా ప్రాంతాల్లో నా క్లాసులు నేను క్లాస్ చెప్పాల్సిన సందర్భం వచ్చేటప్పుడు నేను మెడిటేషన్ చేయించేటప్పుడు సింగింగ్ బౌల్స్ అవి ఒకనొక సందర్భంలో నాకు ఎలాగో పరిచయం అయ్యేంటి, అవి నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఈ మెడిటేషన్ సింగింగ్ బౌల్స్ అని చెప్పి అవి కనిపించడం జరిగింది. అదే సందర్భంలో మహిళా ధ్యాన మహాచక్రంలో హైదరాబాద్ కడతాల్లో ఒకసారి ఎవరో ప్లే చేశారు అక్కడ. ఆ తర్వాత ఎందుకో నాకు దాని మీద ఆసక్తి పెరిగి దాని మీద ఇంకా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే మెడిటేషన్ సింగింగ్ బౌల్స్ ద్వారా హైదరాబాద్లో ఒక థెరపీ పెట్టారు. యాక్చువల్లీ బోన్ బ్యాక్ సైడ్ బోన్ ఇరిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ మ్యూజిక్ ద్వారా వైబ్రేషన్స్ ద్వారా అది సెట్ అయిందని చెప్పి, ఆపరేషన్ చేయాల్సినటువంటిది కూడా సెట్ అయిందని చెప్పి అందులో విన్న తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది, ఇది మన వాళ్ళందరినీ డీప్స్ మెడిటేషన్లోకి పంపించాక ఈ బౌల్ ప్లే చేస్తే ఆ సౌండ్ ఏదైతే ఉందో వైబ్రేషన్, ఇదంతా కూడా వైబ్రేషనే కాబట్టి ఆ వైబ్రేషన్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మానసిక శారీరక రుగ్మతలు పోగొట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుందేమో అన్నటువంటి ఆలోచనతో నేను అక్కడి నుంచి ఆ సింగింగ్ బౌల్స్ని కూడా కొద్దిగా తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత అది సుమారుగా 2 months అది ఎలా ప్లే చేయాలనేది కూడా నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎక్కడ ప్రాక్టీస్ చేశారు సార్? ఇక్కడే మా పిరమిడ్లోనే, మా ఊర్లో కొండగుంపంలో ఉన్నటువంటి మా పిరమిడ్లోనే దాన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ చేసే సందర్భంలో మా మెడిటేటర్లో ఒకరిద్దరికి ఉన్నటువంటి ఒక ఆమెకి మైగ్రేన్ హెడ్ఏక్ ఉండేది. మైగ్రేన్ హెడ్ఏక్ ఉన్నప్పుడు ఆమె దగ్గర కూడా అది ప్లే చేసి ఆమెను డీప్ మెడిటేషన్లోకి పంపించి అది ప్లే చేయడం ద్వారా తనకి కొద్దిగా రిలీఫ్ అయింది అనేది కూడా నేను తన నుంచి కూడా వినడం జరిగింది. అలాగే నా క్లాసులో కూడా అది ప్లే చేసేటప్పుడు కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుంది సార్, ఇది డీప్ మెడిటేషన్లోకి వెళ్తున్నాం, తర్వాత ఆ శబ్దం కూడా ఓంకారాన్ని ధ్వనిస్తుంది, అంటే సృష్టిలో ఆదినాదం ప్రణవనాదం అయినటువంటి ఓంకార నాదాన్ని ధ్వనిస్తుంది, ఆ ధ్వనిని వింటూనే మేము మెడిటేషన్లోకి వెళ్ళగలుగుతున్నామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. బహుశా అందులో మీరు కూడా ఒకసారి అది విని నాకు నేర్పమని కూడా మీరు అడిగారు అనుకుంటా. నేను అవునండి, నేను కూడా విన్నా. అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఏదో టిబెటన్ మ్యూజిక్ ఏదో వింటున్నట్టుగా అనిపించింది నాకు మీరు ఆ బౌల్స్ అనేవి ప్లే చేస్తుంటే.
చాలా చక్కగా అనిపించింది. అంతేకాదు నేను ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే ప్లే చేశారో నేను చాలా వండర్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అంటే మేడం. నేను లైవ్‌లో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడన్నా ఏదైనా నేను కూడా మెడిటేషన్ చేసేటప్పుడు యూట్యూబ్ తీసుకోవడం, అందులో మనం ఏదైనా మ్యూజిక్ నచ్చింది పెట్టుకోవడం. అలా మెడిటేషన్ చేయడమే గానీ, ఈ లైవ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంది సార్ అసలు. అది హ్మ్. రియల్లీ అమేజింగ్ అసలు. దాన్ని థ్యాంక్ యూ. చెప్పలేము ఇంకా అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కానీ మేడం. దాన్ని మీరు ఎటువంటి గురువు లేకుండా నేర్చుకున్నారంటే అది ఇంకా అద్భుతం అసలు. అంటే నాకు ఇదంతా విన్న తర్వాత ఈ మార్గంలోకొచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి మీరు అడిగారు సింగింగ్ బౌల్స్‌తో పాటు రీసెంట్‌గా ఈ మధ్యని ఒక పక్షి అరుపులు వస్తాయనేది అందులో వాటర్ పోసి ఒక ఐటెమ్ ఉంటది. దాంట్లో వాటర్ పోసి మనం హెయిర్‌ని దానికి కావాల్సిన అంటే అప్ అండ్ డౌన్ పంపిస్తుంటే నేచర్‌లో పక్షులు ఎలాగైతే అరుస్తాయో ఆ అరుపులన్నీ సౌండ్ అక్కడ వస్తుంటది. నేను నా మెడిటేషన్‌లో కూడా అదేంటి చేస్తుంటానంటే అందరిని డీప్ మెడిటేషన్‌లోకి పంపించాక ఆ సౌండ్స్ కూడా వినిపిస్తుంటాను. అంటే వాళ్ళందరూ డీప్ నేచర్‌తో కనెక్ట్ అయ్యి నేచర్‌లో ఉన్నటువంటి ఫీల్ వాళ్ళు పొందగలుగుతారన్నమాట. అది కూడా చేస్తున్నాను. అయితే మీరన్నట్టు ఇది ఎలా నేర్చుకోగలిగాను, ఇది ఎలాగొచ్చిందనేది అదే కాదు మేడం. నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇంత తక్కువ టైంలో నేను ప్రచారం చేస్తున్నటువంటి ధ్యాన ప్రచారం కానీ, నా క్లాసులు విన్న తర్వాత వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి వాళ్ళ ఫీలింగ్స్, క్లాస్ వినే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి ఫీలింగ్స్‌ని గానీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఇందాక పత్రి సార్ చెప్పినట్టు ముందు మీకు చెప్పాను చూడండి 70 సంవత్సరాల గత జన్మలో మీరు ధ్యాన సాధన చేశారు. ఈ జన్మలో ఆ సాధన అనుభవాలను పంచడానికి వచ్చారని చెప్పి ఏదైతే అన్నారో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనుకున్నాను నేను. లేకపోతే ఇంత తక్కువ టైంలో ఎవరు నేర్పకుండా నాకు ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యపడింది. అలాగే ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాల ద్వారా కూడా చాలామంది వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని, వాళ్ళ మానసిక సమస్యలు లేకపోతే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చి నాతో కౌన్సిలింగ్ కూడా చేసే సందర్భాలు వచ్చాయి చాలామందికి నాకు. ఆ కౌన్సిలింగ్ చేసే సందర్భాల్లో కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి విషయానికి నేను ఏదో కొద్దిసేపు కళ్ళు మూసుకొని దీనికి ఇది పరిష్కారం అని నేను ఏదైతే చెప్తున్నానో అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశాక, వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేశాక సక్సెస్‌ఫుల్ రిజల్ట్ వచ్చాక తిరిగి వాళ్ళు వచ్చి మీరు చెప్పిన విధంగా చేస్తే నాకు వారం రోజుల్లో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది అనేటప్పుడు నేను అదే ఆలోచించేవాడిని. అంటే ఇంత తక్కువ టైంలో నేను చెప్పినటువంటి సొల్యూషన్ వాళ్ళకి ఎలా పనిచేయగలిగిందంటే పత్రి సార్ చెప్పినట్టు ఇప్పటిది కాదు ఇది. గత సంవత్సరంలో నేను పొందినటువంటి జ్ఞాన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి మార్గం మాత్రమే అదని చెప్పి నేను గమనించడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొక విషయం ఈ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. మనకి ప్రకృతి వ్యాలీలో శ్రీనివాసరెడ్డి గారు, స్వాధ్యాయం శ్రీనివాసరెడ్డి గారు పత్రిజీ గారు పెద్దలుడు, ఆయనది ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్కి బృందావన వ్యాలీ నుంచి కృష్ణారెడ్డి గారు మేమంతా మా మిత్రులంతా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ముందు రోజు వెళ్ళాం, రేపటి క్లాస్ అంటే ముందు రోజు వెళ్ళాం. ముందు రోజు సాయంత్రం ఆయన కూడా రావడం జరిగింది. వచ్చాక ఆయన ఏం చేశారంటే ఎలాగ నైట్ ఖాళీ ఉన్నాం కదా, ఒకళ్ళు ఎవరైనా సజ్జన సాంగత్యం చేద్దాం అనుకుంటే కూర్చొని మాట్లాడదాం రండి అని చెప్పి అన్నారు శ్రీనివాసరెడ్డి గారు. అయితే వీళ్ళు కూర్చున్నాం. మేము కూర్చునేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే మనం చెప్పుకుంటున్న పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపకోటి సమం ధ్యానం అని చెప్పారు ఆయన. చెప్పి ముందు పూజలు హోమాలు ఇటు నుంచి వచ్చే వాళ్ళే ఫైనల్గా ధ్యానంలోకి వస్తారు అని చెప్పి ఆయన అన్నారు. అయితే నేనేంటంటే అప్పటికప్పుడు తొందరగా నేను ఏం అడిగానంటే నేను ధ్యానంలోకి రాకముందు అసలు దేవుడు అంటే ఒప్పుకునేవాడిని కాదు కదా. నా జీవితంలో పూజలు లేవు, హోమాలు లేవు, రథాలు లేవు, జపాలు లేవు, మంత్రనామాలు లేవు. కానీ డైరెక్ట్గా నేను ధ్యానంలోకి వచ్చాను, ఇది ఎలా సాధ్యం అవుద్దండి అని చెప్పి అడిగాను ఆయన్ని. ఆయన కూడా సేమ్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసన్నారన్నమాట. మీరు ఆల్రెడీ ధ్యాన సాధన ఇవన్నీ గత జన్మలోనే అయిపోయి, ఇవన్నీ కూడా గత జన్మలో మీరు పూర్తి చేసుకొని గత జన్మలో కూడా కొంత సాధన ఉంది మీకు, కాబట్టి అక్కడి నుంచి మీరు అందుకున్నారు. ఇప్పుడు అంటే గత జన్మలో మీరు 10th వరకు చదివారంటే ఇప్పుడు ఇంటర్ నుంచి స్టార్ట్ చేశారు, మీరు మళ్ళీ ఫస్ట్ సెకండ్ క్లాస్ మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేకుండా. కాబట్టి ఈ జన్మలో మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారు. ఇది నాకు ఎక్కడ ర్యాలీ అయిందంటే అక్కడ పత్రిజీ గారు 2019 అక్టోబర్ 29లో చెప్పినటువంటి 70 సంవత్సరాల గత జన్మలో మీ సాధన అయిందని చెప్పి ఆయన చెప్పడం, దాంతో ఇటువంటి సంబంధం లేకన్నా 1 సంవత్సరం 6 మాసాలు పోయాక ఇక్కడ జరిగినటువంటి ప్రకృతి వ్యాలీలో శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే విషయం చెప్పడం వలన నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. అంటే గత జన్మలో నేను కూడా సాధన చేస్తున్నాను, గత జన్మల తాలూకు సాధన తాలూకు ఫలితాలే ఈ జన్మలో నా ధ్యాన ప్రచారంలో ఉపయోగపడుతున్నాయి నాకు అని చెప్పి విశ్వసించగలిగాను మేడం. హేతువాదంలో ఉన్న మీరు కంప్లీట్‌గా ధ్యాన మార్గంలోకి వచ్చారంటే ఇది చాలా గొప్ప విషయం సార్. అయితే ఇప్పుడు మీరు నమ్ముతారా? నమ్మట్లేదా సార్? మంత్రాలు, పూజలు, జపాలు? మంత్రాలు, పూజలు, జపాలంటే వాటికి వైబ్రేషన్ ఉంది. మంత్రానికి వాక్ శక్తి కూడా ఎలా ఉంటుందో మంత్రం కూడా ఒక శక్తి, దానికి కూడా వైబ్రేషన్ ఉంది. కానీ అదే సందర్భంలో సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కావాలంటే ఒక మంత్రాల దగ్గర చాలదు, ఒక పూజ దగ్గరే చాలదు, ఒక నామజపం చేస్తేనే చాలదు. సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం తెలియాలనుకుంటే నామజపం అంటే వేరే వాళ్ళని ఎవరినో కీర్తిస్తున్నాం మనం, వారి నామాన్ని. అలాగే మంత్రాలంటే వేరే వారిని మంత్రాల ద్వారా వాళ్ళని కీర్తిస్తున్నాం, మనం పొగుడుతున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే భక్తి మార్గం. అది భక్తి మార్గంలో ఎలా ఉంటుందంటే ఎవరో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళని అడగాలి, ప్రాధాయపడి అడుక్కుంటేనే వాళ్ళు మనకి ఇస్తారు అనే చెప్పేది భక్తి మార్గం. కానీ సాధనా మార్గంలో ఇందులోకి వచ్చాక మనకు సాధనా మార్గంలో మనకు తెలిసేది ఏంటంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఏ శక్తి ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది.
సాధన చేసి దాన్ని మనం బయటికి తెచ్చుకోవాలన్నటువంటి సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. అదే సందర్భంలో ఆ సాధన చేసి బయటికి తెలుసుకోవడమే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఆ బ్రహ్మ మనమే దేవుళ్ళం అన్నటువంటి సత్యాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ అనంత విశ్వంలో ఏ శక్తి చైతన్యం అయితే ఉందో మనలో అదే శక్తి చైతన్యం ఉంది అన్నటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో మరి బ్రహ్మస్వరూపాలు మనమే కదా, దైవ స్వరూపాలు మనమే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఇంకప్పుడు వేరే వాళ్ళని మంత్రాలతో జపించాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే నామాలతో కీర్తించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ సత్యాన్ని ఇక్కడ తెలుసుకున్నాక ఇంక ఇదే సరైన మార్గం. అంతిమ మార్గం ఏంటంటే మన ఆత్మ పురోగతికి ఆత్మోన్నతికి ఉపయోగపడినటువంటి అంతిమ మార్గం ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి నాకేం కావాలో తీసుకోవాల్సింది నేనే. నాలోనే అనంతమైనటువంటి శక్తి చైతన్యం ఉంది, నాలోనే ఈ విశ్వమంతా ఉంది. అందరిలో ఏ ఆత్మ చైతన్యం ఉందో నాలోనే అదే ఆత్మ చైతన్యం ఉంది. అలాంటప్పుడు వేరే వాళ్ళు మనకి ఇచ్చేదేంటి, మనం తీసుకునేదేంటి, నేనే సాధించుకోగలుగుతాను సాధన ద్వారా అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని అప్పుడు ఈ నామజపాలు మంత్రాలు వీటికన్నా వీటన్నిటికన్నా కూడా అంతిమంగా ఉన్నటువంటిది ఏంటంటే ధ్యాన మార్గం, సాధనా మార్గం. ఈ సాధనా మార్గం ద్వారా మనమే సాధించుకోవచ్చు ఏదైనా, ఇంకొకరు ఇవ్వాల్సినటువంటి పని లేదు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నాను మేడం. అంతే సార్. అంటే భక్తి మార్గం అనేది మనకి మెట్లు అనమాట, క్లాసులు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో 10th లాస్ట్ గత జన్మల్లోనే మీరు 10th వరకు చదివేశారు, 10th వరకు మీరు చేసేసారు ధ్యాన సాధన అనేది. సో అలాగే ఇప్పుడు కూడా భక్తి మార్గం అనేది కూడా ధ్యాన మార్గానికి అదొక మార్గం. మొదటి మార్గం భక్తి మార్గమే. ధ్యానంలోకి మనం ఎవరు రావాలన్నా సరే అలాంటి ధ్యాన మార్గానికి ముందు ఖచ్చితంగా మనం భక్తి మార్గంలో ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి శ్రద్ధ అనేది ఏర్పడుతుంది. శ్రద్ధ, ఒక పనిని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని కొన్ని మనకి అలవడతాయి. సో ఆ ప్రకారంగా మనం ఈ ధ్యాన మార్గంలోనికి వస్తాం సార్. అదే కాకుండా మనకి పత్రి సార్ కూడా చెప్పారు సార్, మీరే దేవుళ్ళు, మీ రియాలిటీని మీరే క్రియేట్ చేసుకుంటారు, మనలోనే అనంతమైన శక్తి ఉంది, దాన్ని మేల్కొల్పండి అని అనేసి. అది కూడా చాలా చక్కగా చెప్పారు సార్ మీరు మాకు. ఇంకేమున్నాయి సార్ మీకు పత్రి సార్తో అనుభవాలు? పత్రి సార్తో ప్రత్యక్ష అనుభవాల కన్నా పరోక్ష అనుభవాలు నాకు చాలా ఉన్నాయి మేడం. పరోక్ష అనుభవాలు అంటే నాకు ఏదైనా సమస్య వచ్చేటప్పుడు, అంటే తీవ్రమైనటువంటి పరిష్కారం దొరకనటువంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు కానీ ధ్యానంలో కూర్చొని ఒకసారి పత్రి సార్ని తలుచుకొని దీనికి నాకు పరిష్కారం కావాలని చెప్పి అనుకుని కూర్చుంటే నాకు 3 రకాలుగా ఆన్సర్ దొరుకుతుంది మేడం. ఇప్పటికి కూడా స్టిల్ చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్ ఇది. 1 అనిపించటం, 2 వినిపించటం, లేదా కనిపించటం. ఈ 3 నాకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. నేను ఏదైతే క్వశ్చన్ వేసుకొని కూర్చుంటానో ధ్యానం అయిపోయిన వెంటనే నా ఇన్నర్లోంచి దీనికి పరిష్కారం ఇది అని చెప్పి అనిపిస్తుంటుంది. ఒక్కోసారి నా లోపల నుంచే ఆన్సర్ వస్తుంటుంది, దీనికి ఇమీడియట్గా పరిష్కారం ఇది అని. ధ్యానం పూర్తయిన వెంటనే ఏదైతే పరిష్కారం అనిపిస్తుందో అది ఇంప్లిమెంట్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది. లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంకెవరో చెప్పడం ద్వారా, ఇంకేదో క్లాస్ వినడం ద్వారా, లేకపోతే యూట్యూబ్లో మన మాస్టర్స్ క్లాసులు వినడం ద్వారా, లేకపోతే పత్రిజీ గారి స్పీచెస్ ఏదో వినడం ద్వారా అక్కడెక్కడో నాకు వచ్చిన ఆన్సర్ అందులో నుంచి వచ్చేది. లేదు 2 కాదనుకుంటే ఇంకెక్కడో పుస్తకంలో కనిపించడం కానీ, నా కళ్ళ ముందు ఎవరికైనా సేమ్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు పరిష్కారాన్ని చూపించడం కానీ, అది చూసా దీనికి ఇది పరిష్కారం అని చెప్పి. అంటే 3 రకాలుగా అనిపించడం, వినిపించడం, కనిపించడం. ఈ 3 రకాలుగా పత్రి సార్ నేను ధ్యానంలో కూర్చొని తీరని సమస్య ఏదైనా దగ్గర ఉంటే క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే ఈ 3 రకాలుగా పత్రి సారే నాకు ఆన్సర్ ఇస్తున్నారు అన్నటువంటి సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. నెక్స్ట్ అంతిమంగా పత్రి సార్తో నాకు ఉన్నటువంటి బాగా, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి పత్రి సార్ అనంత లోకాలకు వెళ్ళిపోయినప్పుడు కూడా పత్రి సార్తో నాకు బాగా దగ్గరగా అనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెమరబుల్ అనుభవం ఉంటుంది మేడం. అదేంటంటే పత్రి సార్ బాడీ వెకేట్ చేసే ముందు సుమారుగా ఒక 2 months ముందు నుంచి నేను కృష్ణారెడ్డి గారికి చెప్తున్నాను, పత్రి సారు ఎందుకో బాడీ వెకేట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు దగ్గర టైంలోనే. అంటే ఇది మీరు నెగిటివ్ వర్డ్గా మీరు అనుకోవద్దు, నకారాత్మకమైనటువంటి మాట, నకారాత్మకమైనటువంటి ఆలోచన రిలీజ్ చేశానని మీరు అనుకోవద్దు, కానీ నాకు ఎందుకు ఆ ఫీల్ వస్తుంది సార్ అని అన్నాను. అంటే కృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, లేదు సార్ ఆయన జగద్గురువులు 2095 వరకు ఉంటామన్నారు కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతుంటుంది హెల్త్, అది కామన్, కానీ అలాగేం జరగదు అన్నారు. సరే అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ వారం 10 రోజులు పోయాక ఎందుకో నా ఇన్నర్లో నుంచి నాకు అనిపిస్తుంది, లేదు సార్ పత్రి సార్ నాకు తెలిసి తొందరగానే బాడీ వెకేట్ చేస్తారు అని చెప్పి అనిపించింది. మళ్ళీ కూడా ఆయన కాదన్నారు. అయిపోయింది. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమైందంటే నేను ఎప్పుడు పిరమిడ్లోనే పడుకుంటాను, మా ఇంటి దగ్గర పైన ఉన్నటువంటి పిరమిడ్లో. ఉదయాన్నే 5ంటికి లేసి ఏ రోజు నాకు ఫేస్బుక్ చూడడం తెలియదు. ఉదయాన్నే లేచిన వెంటనే నేను ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి ధ్యానంలో కూర్చుంటాను ఫస్ట్ నాది. కానీ ఆ రోజు ఎందుకో నాకు తెలియదు, టక్కన లేచిన వెంటనే ఫేస్బుక్ చూడాలని థాట్ వచ్చింది. టక్కన ఫేస్బుక్ ఆన్ చేసిన వెంటనే తెనాలి ప్రకృతి వెంకి అని చెప్పి పత్రి సార్తో ఉంటారు వెనకాతలు, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంటారు ఆయన పత్రి సార్కి కొద్దిగా సపరీలు చేస్తూ ఉంటారు. ఆయన అందులో అప్లోడ్ చేశారు ఆయన ఒక వీడియో. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మార్చడానికి, ఈ సృష్టిని మార్చడానికి ఒకప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, రాముడు వచ్చాడు వెళ్ళిపోయాడు, బుద్ధుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇవాళ పత్రి సార్ వచ్చారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అన్నాడు. ఆ వీడియో స్పష్టంగా ఫేస్బుక్ ఆన్ చేసినట్టు ఆ వీడియో నాకు కనిపించింది. ఆ వీడియో చూసి టక్కన నాకు ఒకసారి షాక్ అయ్యి
జస్ట్ స్క్రోల్ అయిపోయింది ఆ వీడియో. మళ్ళీ కావాలని చూస్తే ఇంకా ఆ వీడియో దొరకలేదు. ఇంకా చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ ఆ వీడియో ఇంకా రాలేదు. అప్పుడు ఏం చేయాలో ఆలోచించి ఎందుకైనా మంచిదని చెప్పి కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేశాను. సార్ పత్రి సార్కి ఏమైనా బాగోలేదా ఏమైందంటే, వెంటనే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, రాత్రి 12ంటికే జీకే గారు నాకు ఫోన్ చేశారు. పత్రి సార్ కొద్దిగా బాడీ వికెట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కడతాలకు వచ్చేయండి అని చెప్పారు. నేను రాత్రి 12ంటికే నేను వెళ్ళడానికి రెడీ అయిపోయాను, మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మిడ్ నైట్లో లేపడం ఎందుకు, మార్నింగ్ మీకు తెలుస్తుంది కదా, ఎలాగోలా మీరు వస్తారు. ఇప్పుడు నా కార్ అయితే ఫుల్ అయిపోయింది, ఇంకా మీరు వచ్చినా కూడా నా కార్లో వేకెన్సీ లేదు కదా అని చెప్పి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి అని చెప్పారు. వెంటనే నేను ఏం చేశానంటే, అయితే పత్రి సార్ ఇంకా ఆ పరిస్థితి నేను కూడా బయలుదేరాల్సిందని చెప్పి ఇంట్లోకి వచ్చి నా మిస్సెస్ కూడా చెప్పలేదు. పైన పిరమిడ్లో ఎక్కడైతే నేను పడుకున్నాను అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి రెడీగా బట్టలు ఏవైతే ఉన్నాయో ఒక బ్యాగ్లో బట్టలు పెట్టేసుకొని కిందకు వచ్చేసాను. నేను కిందకు వస్తాను, మా మిస్సెస్ ఎదురయ్యి ఎక్కడికి వెళ్తున్నారు, క్యాంప్ అది ఏమి వెళ్తారు, బ్యాగ్ సర్దుకున్నారు, ఏం చెప్పలేదు, క్యాంప్ వెళ్తున్నారా ఏంటంటే, లేదు పత్రి సార్ పరిస్థితి ఇలా ఉంది, కొద్ది హెల్త్ బాగాలేనట్టుంది, వెళ్తున్నాడంటే ఒక్క నిమిషం తను ఏడ్చింది వెంటనే. అంటే తండ్రిలా భావించుకున్నాం కదా, నా తండ్రిలాగా అయ్యాడని చెప్పి ఏడిస్తే, ఏడవడానికి సమయం కాదు, అక్కడికి వెళ్తాను కదా, అక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ నీకు చెప్తుంటాను, మన ఊర్లో ఉన్నటువంటి మెడిటేటర్స్ అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించి ఇక్కడ అప్డేట్స్ ఇస్తుంటానని చెప్పి తనకి చెప్పడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళేసరికి జేబులో పాకెట్లో చూసుకుంటే పైసా కూడా లేదు. హైదరాబాద్ వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కాక వెంటనే రామకృష్ణరాజు గారి గొట్లంలో ఉన్నటువంటి రామకృష్ణ సేవాదళ కన్వీనర్ రామకృష్ణరాజు గారికి ఫోన్ చేస్తే, ఆయన దగ్గర వెహికల్ ఉంది, ప్రచార రథం ఉంది, ఆయన ఒకళ్ళు వెళ్తే ఆ వెహికల్ వెళ్దామని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తే, ఆయన ఏమన్నారంటే 10 గంటలకు నేను కాంప్లెక్స్ దగ్గర స్టార్ట్ అవుతున్నాను, నేను ఒక్కడిని ప్రస్తుతానికి వెళ్తున్నాను, ఎవరైనా వస్తే రండి మనం షేర్ చేసుకుందాం అమౌంట్ అన్నారు. అది సరే రామకృష్ణరాజు గారు కదా, అటు నుంచి వచ్చాక ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వచ్చు, షేరింగ్ కదని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయి కొద్ది వరకు ముందుకెళ్తే మా ఊర్లోనే మెడిటేటర్ ఒక ఆయన రాజ్బాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, ఎందుకు ఫోన్ చేశాడు నాకు తెలియదు, ఫోన్ చేసి గురువు గారు ఎక్కడ ఉన్నారన్నాను. లేదు ఇలా పత్రి సార్ కొద్దిగా హెల్త్ ఇలా అయిందని తెలిసింది, నేను బయలుదేరి వెళ్తున్నాను హైదరాబాద్ అంటే, రాత్రి మనం మెడిటేషన్లో కలిసాం కదా, ఏం చెప్పలేదు కదా, ఇంత సడన్గా వెళ్తున్నారు, మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని రామకృష్ణ గారితో వెళ్తున్నాను, అటు నుంచి వచ్చి షేరింగ్ కాబట్టి అటు నుంచి వచ్చేద్దాం అనుకోనండి నేనంటే, మీరు ఎక్కడున్నారు అక్కడ ఆగండి అని చెప్పి ఆయన వచ్చి తీసుకొచ్చి 5,000 రూపాయలు నా పాకెట్లో పెట్టడం జరిగింది మేడం. ఇంకా అక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు పత్రి సార్ని లైవ్లో చూడడం జరిగింది. అంటే మేము వెళ్ళేసరికి ఇంకా లైవ్లో ఉన్నారు, చూడడం జరిగింది. తిరిగి 4 అయింది, 4 గంటలకు మేము రిటర్న్ అయ్యాం. ఎందుకంటే అక్కడి నుంచి మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటంటే, మీరు అందరూ ఎక్కడే ఉంటే అక్కడ ధ్యానులందరూ మిగతా వాళ్ళందరూ ఆందోళన చెందుతారు కాబట్టి మీరు ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ధ్యానంలో కూర్చోబెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ మాట తీసుకొని మేము బ్యాక్కి వస్తున్నాం. కొద్ది మిడిల్ సూర్యాపేట అక్కడికి వచ్చేటప్పటికి పత్రి సార్ బాడీ వెకెట్ చేసినట్టు తెలిసింది. అయితే అక్కడ జరిగినటువంటి మిరాకిల్ ఏంటంటే, పత్రి సార్ని లైవ్లో చూసిన తర్వాత నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది ధ్యాన మిత్రులు మేమందరం కలిపి అక్కడ పత్రి సార్ని చూశాక ధ్యానంలో కూర్చున్నాక రమేష్ అని చెప్పి ఒక ఆయనకి అక్కడ ధ్యానంలో కనిపించినటువంటి అనుభవం ఏంటంటే, పత్రి సార్ని ఆహ్వానం పలకడానికి దుర్గాదేవి, రమణ మహర్షి, మహావతార్ బాబాజీ ముగ్గురు వచ్చారని చెప్పి ఆయనకి ధ్యానంలో కనిపించారని. ముగ్గురు వచ్చారు. వస్తే పత్రి సార్ ఏం చెప్పారంటే, ఇవాళ ఈవినింగ్ వరకు నాకు టైం కావాలి, నేను ఇంకా చాలామంది మాస్టర్స్ కబురు పెట్టుకున్నాను, నేను చూడాలనుకున్న వాళ్ళకి అందరికీ నేనే కబురు పెట్టుకున్నాను, మెసేజ్ పాస్ చేశాను, వాళ్ళందరూ ఆన్ ది వే వస్తున్నారు, వాళ్ళందరూ వచ్చేసరికి ఈవినింగ్ అవుద్ది, నేను ఈవినింగ్ వస్తాను నేనని చెప్తే వీళ్ళు కూడా ఎవరైతే మహావతార్ బాబాజీ, దుర్గాదేవి కానీ, రమణ మహర్షి కానీ వీళ్ళు కూడా, అయితే మేము కూడా ఇక్కడే ఉంటాం మీరు వచ్చేవరకు అని చెప్పి ఆహ్వానం పలకడానికి వచ్చేవాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారండి. మేము ఏ ప్రాంతంలో అయితే కూర్చున్నాము పత్రి సార్ ఉన్నటువంటి ఆ ప్లేస్లో, అదే ప్రాంతంలో వాళ్ళు కూడా కూర్చున్నారు అని చెప్పి ఆయనకి ధ్యానంలో కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పినంటే అప్పుడు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, పత్రి సార్ ఎవరినైతే ఇంపార్టెంట్ పర్సన్స్ అని కబురు పెట్టుకున్నారో ఆ ఇంపార్టెంట్ పర్సన్స్లో నేను కూడా ఒకరున్నాను అని చెప్పి, అంటే పత్రి సార్ మనసులో నాకు కూడా ఒక ప్లేస్ ఉంది, ఆయన మనసులో నా స్థానం ఉంది. ఎందుకంటే ఆ ఫేస్బుక్లో కనిపించినటువంటి వీడియో ఎవరు పంపించారు అనేది అప్పుడు నాకు అర్థమైంది. అంటే పత్రి సార్ అక్కడ చెప్పడం ఏంటంటే, నేను కొంతమంది మాస్టర్ని కలవాలి, చూడాలి, వాళ్ళకి నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేశాను, వాళ్ళంతా వస్తున్నారని చెప్పారు. అయితే నాకు ఫేస్బుక్లో వచ్చినటువంటి వీడియో ఎవరు పంపించిందంటే ఆయన పంపించింది. అయితే అందుకే నేను ఆయన చూడగలిగాను. ఆయన హృదయంలో, ఆయన మనసులో నాకు చిన్న ఒక అనువంత స్థానం నాకు ఉందన్నటువంటి ఆనందం ఆయనకి అత్యంత దగ్గరగా నన్ను చేయగలిగింది మేడం. అది చాలా బాగుంది సార్. అంటే ఆ వీడియో మీకు అలా అకస్మాత్తుగా కనిపించడం, అది మళ్ళీ మీరు ఎంత చూడాలనుకున్నా చూడలేకపోవడం, అవును, అలాగే మీరు సార్ కోసం బయలుదేరడం, మీకు అదే టైంలో వెహికల్ అరేంజ్ అవ్వడం, మనీ కూడా అరేంజ్ అవ్వడం, నిజంగా అండి గురువులు చేసే లీలలు అనేవి ఎవరికి కూడా అర్థం కాదు అసలు. మనం అర్థం చేసుకోవడం ప్రయత్నించినా సరే అవి మనకు అర్థం కావు. కానీ అది ఒక కొలిక్కి వెళ్ళేసరికి మాత్రం మొత్తం మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అదంతా మనకు ఒక్కసారి అర్థం అవుతుంది. ఓహో అందుకేనా ఇలా జరిగింది అని. ఒక్కొక్కసారి జీవితంలో కూడా మనం చాలా చాలా విషయాల్లో కొన్ని మనకు దొరకకపోతే బాధపడతామండి. కానీ కొంతకాలం మనం జర్నీ చేసిన తర్వాత, అరే ఆ రోజు అలా అవ్వకపోవడం ఎంత మంచిదయింది, మనం ఎంతో బాధపడ్డాం ఆ రోజు, కానీ ఆ రోజు తప్పిపోవడం నిజంగా మనకు భగవంతుడు చేసిన మేలు. అప్పుడు బాధపడితే పడ్డాం కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరందరూ ఇవన్నీ చెప్తా ఉంటే
ఇవన్నీ కూడా అలానే జరుగుతూ ఉంటాయి. గురువుల ఆజ్ఞలతోనే జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా మన మంచికే అనేది చాలా ఖచ్చితంగా తెలుస్తుందండి ఇక్కడ. ఓకే. ఇంకేమున్నాయి సార్ పత్రి సార్‌తో మీకు అనుభవాలు? ఇంకా పత్రి సార్‌తో అనుభవం అంటే ప్రత్యక్ష అనుభవాలైతే అవే ఇంకా ఆయనతో. అయితే చివరాఖరిగా ఆయన ఏంటంటే, ఆయన ఎప్పుడైతే బాడీ వెకేట్ చేశాక నాకు నా ఇన్నర్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, పత్రి సార్ ఆ బాడీలో ఉంటే మాత్రం ఆ బాడీకి మాత్రమే ఆయన ఎనర్జీ పరిమితమై ఉండేదేమో. ఆయన ఇవాళ బాడీని వెకేట్ చేశాక ఈ అనంతమైనటువంటి విశ్వమంతా కూడా ఆయన ఎనర్జీని షేర్ చేశారు. ఎక్కడ ఆయన జ్ఞానాన్ని అందిస్తున్నారు, ఏ పిరమిడ్ మాస్టర్ అయినా ఎక్కడైనా శాకాహారం కోసం, ధ్యానం కోసం, పిరమిడ్ కోసం ఆ ధ్యాన క్లాసులు జరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఎక్కడైతే అందిస్తున్నారో అక్కడ ప్రతి చోట దగ్గర కూడా పత్రిజీ గారు ఆ జ్ఞానం అన్నటువంటి ఆ వెలుగులో జ్ఞానం అన్నటువంటి దీంట్లో ఉన్నారనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ క్లాసులు జరిగినా అక్కడ పత్రి సార్ ఉంటారని చెప్పి ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. అంటే ఫిజికల్ బాడీ అక్కడ లేకపోవచ్చు, ఆయన శక్తి చైతన్యం, ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానం, ఆయన ఇచ్చినటువంటి ఆ ధ్యానం ఏదైతే మనం 10 మందికి అందిస్తున్నాం, అందించే ప్రతి దగ్గర కూడా పత్రి సార్ ఉన్నారనే నమ్మకంతో నేను ఉన్నాను. ఇప్పుడు కూడా అదే విశ్వసిస్తున్నాను. కాబట్టి ఆయన బాడీలో ఉండేదానికన్నా బాడీ వెకేట్ చేశాక ఆయన ఎనర్జీ బాగా విస్తృతమైంది. ఇవాళ ధ్యాన ప్రచారాలు చూసుకున్నా కూడా ఇవాళ ఆయన ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువగా విరివిగా జరుగుతున్నాయి అన్ని ప్రాంతాల్లో. ధ్యానులు కూడా అన్ని ప్రాంతాల్లో విరివిగా పెరుగుతున్నారు అన్ని ఏరియాల్లో కూడా. కాబట్టి ఏంటంటే పత్రి సార్ ఎనర్జీ అనేది ఇవాళ విశ్వవ్యాప్తమైంది ఆయన అవును. బాడీ వెకేట్ చేశాక. మీరు చెప్పినట్టు ఒక బాడీలో ఉంటే ఆ ఎనర్జీ బాడీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. అదే మనం బాడీ లేకుండా ఉంటే ఈ అనంత విశ్వం మొత్తం కూడా మన చైతన్యం అనేది వ్యాపిస్తూ ఉంటుంది. వ్యాపించింది. మరి పత్రి సార్ వంట ఎప్పుడైనా మీరు రుచి చూసారా సార్? లేదు, అవకాశం రాలేదు మేడం మరి అది. అంటే సార్ వడ్డించేటప్పుడు కూడా చాలా చక్కగా నీట్‌గా వడ్డిస్తారు అని, అవును. ఎక్కడ కిందన పడకుండా ఎవరైనా కిందన పడవేసినా సరే దాన్ని కొంచెం సార్ ఇలా చూస్తా అంటే హ్మ్. కళ్ళతోనే చెప్తారు అలా వడ్డించకూడదు అనని. అవును. చిరునవ్వుతో వడ్డించాలి అనని. వంట అయితే చూడలేదు కానీ ఆయన చేత్తో వడ్డింపించుకున్నాను ప్రకృతి వ్యాలీ కార్యక్రమాలు వాటిలో కూడా సార్ ఎంతో ప్రేమగా వడ్డిస్తారని వడ్డిస్తారు. విన్నాను నేను. ఒకసారి అయితే వడ్డిస్తున్నప్పుడు ఇలా ఇలా బొగ్గ పట్టుకొని ఇలా లాగటం కూడా జరిగింది. ఆయన ముద్దుగా, అంటే పిల్లల్ని ఎలాగైతే మనం లాలిస్తాం అలాగే ఇలా సరదా నవ్వుతూ ఇలా లాగటం కూడా జరిగింది. అదే సార్. చాలా బాగుంది సార్. అంటే పత్రి సార్‌తో మీ జర్నీ ఎలా ఉంది, ఏంటి అనేది మాకు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. మేము కూడా మీ అనుభవాలను విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ థాంక్ మేడం. యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదండి. హేతువాదంగా ఉన్న అతను అసలు గురువునే నేను నమ్మను అనే అతను గురువే ఇప్పుడు ప్రాణమని, గురువు చెప్పిన విద్యని ఎంతో చక్కటి ధ్యాస పెట్టి ఆ ధ్యాన ప్రచారానికి పూనుకున్నారండి. సో మన జీవితాల్లో కూడా మనకి కూడా మన లైఫ్ ఎక్కడో దగ్గర టర్నింగ్ పాయింట్ అవుతూనే ఉంటుందండి. కానీ ఏం జరగాలన్నా ముందు మనం సిద్ధంగా ఉండాలండి. శిష్యుడు సిద్ధమైతే ఖచ్చితంగా గురువు వస్తారండి. మనకు తెలుసో తెలియకుండో మనం సిద్ధంగా ఉన్నప్పుడు మన లైఫ్‌లో ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయండి. ఇది ఇవాల్టి పత్రిజీతో నా ప్రయాణం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్తే.